పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఒక వ్యక్తిలో పని చేయటం ప్రారంభిస్తాడో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ అంతటితో ఆగకుండా, దేవా నా అంతరంగాన్ని నీ ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మ పూనురాలిగా చేయి, ఆత్మవశుడుగా నన్ను మార్చు. లేఖనాలలో అనేక మంది భక్తులు ఆత్మవశులు అయ్యారు కదా. ఆ ఆత్మవశులు అవటం, దాని మాధుర్యం ఏంటో, ఆత్మచేత నడిపించబడటం ఏంటో, ఆ కృప నాకు దయచేయని పరిశుద్ధాత్మను హృదయములోకి ఆహ్వానించి ఆ ఆత్మదేవుడు మనలో పనిచేయటం ప్రారంభిస్తే ఎలా ఆ పోలికలోకి మనలను మారుస్తాడో ఒక అద్భుతమైన మాట. పాలు ఉన్నాయి, ఇప్పుడు పాలను పెరుగుగా చేయాలి. ఆ పాలలో ఏమేస్తాం? తోడు చొక్కేస్తాం, కొంచెం పెరిగేస్తాం. ఎంత వేస్తాం? కొంచెం, చిన్న తోడు చొక్క, కొంచెం పెరిగేస్తాం. ఆ పెరుగు లోపల పట్టడంతో లోపల ఏం జరిగిద్దో, ఎలాంటి రసాయనిక క్రియ జరిగించిందో తెలియదో. విచిత్రం, రాత్రి తోడేసే ముందు పాలు నీళ్ళలాగా ఉన్నాయి. ఆ తోడు చొక్కేసిన తర్వాత తెల్లారిన తర్వాత చూస్తే ఆ పాలు కాస్త గడ్డ పెరుగులాగా మారిపోయింది. పెరుగులాగా మారిపోయింది. ఎలా మారిపోయింది ఇది? లోపట వేసిన తోడు చుక్క లోపట నా వైపు చూడండి, లోపట పనిచేసి ఆ పాలను పెరుగులాగా మార్చింది. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానిస్తే, ఒకవేళ పాలు నీళ్ళ వంటివి కదా, నీళ్లు చంచలత్వాన్ని గుర్తు కదా. నీ బుద్ధి చంచలత్వపు బుద్ధి అయితే, నిలకడలేని బుద్ధి అయితే, నికరంగా ఒక దాని మీద స్టిక్కాను కాలేని చంచలమైన మనస్తత్వం కలిగిన వాడివైతే, పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానిస్తే, ఆత్మదేవుడు నీలో పనిచేయటం ప్రారంభిస్తే, నీ చంచలపు మనస్సు కోల్పోయి నిలకడైన వ్యక్తిగా నిన్ను మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. దానికంటే విశేషంగా నీలో యేసుక్రీస్తు పోలిక, ఆయన ప్రేమ, ఆయన సాత్వికం, ఆయన ఓర్పు, ఆయన మంచితనం, ఆయన నెమ్మది, శత్రువును కూడా ప్రేమించగలిగే స్థాయి, క్షమాబుద్ధి, శాంతమూర్తిత్వం, ఈ దైవికమైన గుణాలన్నీ నీలో ఏర్పరచగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో దాగుందే.